మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ లేఖనములో నుంచి యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనాల్లో మనం చదువుతున్నాం. నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నీ యొద్ద నా యొద్ద ఉండుటకు మిమ్మలను తీసుకొని పోవుదును. ఈ వాక్యములో యేసుప్రభు వారు కలవరాల మధ్యలో ఉన్న ఆయన శిష్యులతో చెబుతూ ఈరోజు మూల వాక్యం మనతో మాట్లాడుతున్న మాట, ఇదిగో దేవుడు తీసుకొని పోదును అని చెప్తున్నాడు. ఎక్కడికి తీసుకెళ్తానని చెప్తున్నాడు? నేనుండు స్థలములో మీరు ఉండులాగున నేను మిమ్మలను తీసుకొని పోదును. ఎక్కడికి తీసుకెళ్తానని చెప్తున్నారు? ఇక్కడ మనం చదివితే ఆత్మ సంబంధమైన అనుభవం గుండా తీసుకెళ్ళువాడు ఆయన. ఉట్టిన నిన్ను ఎక్కడికో ఒక అదో రకమైనటువంటి పాతాళంలోకి తీసుకెళ్లేవాడు కాదు ఆయన. వాక్యం చెప్తున్న మాట, ఆత్మ సంబంధమైన అనుభవంలోనికి నేను నిన్ను తీసుకొని వెళతాను. వాక్యం చెప్తున్నటువంటి మాట, ఇదిగో నేనుండులో చోటులో మీరు ఉండులాగున నేను మిమ్మల్ని తీసుకొని పోతాను. బైబిల్లో మరణము చూడని వ్యక్తి మనం చూడొచ్చు. ఆదికాండములో 5వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోవును గనుక అతడు లేకపోయెను. ఎక్కడికి తీసుకెళ్ళాడు ఆయన? పరమునకు తీసుకెళ్ళిపోయాడు. ఆనోకు తను నడిచినటువంటి దినములన్నీ కూడా దేవునితో నడిచాడు. నడుచుకుంటూ వచ్చారు. కాస్త దూరం అయితే పరలోక రాజ్యం ఉన్నది. దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఆనోకు మరి తిరిగి వెళ్తావా అంటే, కాదయ్యా నేను నీతోనే వస్తాను. దేవుడితో ఆనోకును తీసుకొని వెళ్ళినట్లుగా రాయబడింది. ఎక్కడికనంటే ఆయన సన్నిధిలోనికి. మీరు గమనించాలి, ఈరోజు మనము ఈ అనుభవం దేనికి చూపిస్తుందంటే ఆత్మ సంబంధమైన అనుభవం గుండా దేవుడు మనల్ని తీసుకెళ్తానికే ఈరోజు వాక్యం చెప్తున్నమాట. ఏ విషయంలో నువ్వు కలవరపడద్దు. కొన్ని శోధనలు పడి, కొన్ని కష్టాలు చూసి, కొన్ని ఇబ్బందులను చూసి, కొన్ని పరిస్థితులను చూసి కలవరాలు చెందొద్దు. దేవుడు నిన్ను ఒక ఆత్మ సంబంధమైన అనుభవం గుండానే తీసుకెళ్లాలని ఆయన ఉద్దేశం, ఆయన నిబంధన అయి ఉన్నదని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఇర్మియాకు దేవుడు ప్రత్యక్షమయ్యి ఉదయము నువ్వు లేచి కుమ్మరివాడి ఇంటికి వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారు, ఏం జరిగిందో నువ్వు అక్కడ చూసి నాకు చెప్పాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయం లేచాడు, కుమ్మరివాడి ఇంటికి వెళ్ళాడు. ఎవరు? ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం నుంచి మొదటి నుంచి ఉంటుంది. 18వ అధ్యాయం 3వ వచనంలో చదువుతున్నాం. నేను కుమ్మరివాని ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచూ ఉండెను. కుమ్మరి జిగట మన్నుతో చేసి ఉన్న ఇదిగో ఒక కుండను వాని చేతిలో నుండి విడిలిపోగా ఆ జిగట మన్నును మరలా తీసుకొని కుమ్మరివాడు తనకు ఇదిగో యుక్తమగునట్లుగా దానిని మరలా కుండను చేశాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే, ఏం చూసావని చెప్పినప్పుడు, ప్రభువా జిగట మన్నును తీశాడు, సారెపై ఉంచాడు, ఒక కుండను చేశాడు. కుండను చేసిన తర్వాత అతని చేతిలో మరి ఇరిగిపోయినట్లుగా, పగిలిపోయినట్లుగా కనపడుతుంది. విడిలిపోయినటువంటి ఆ పాత్రను మరలా కొంత జిగట మన్నును తీసుకొని అతనికి కావలసినటువంటి యుక్తముగా మరలా పాత్రను చేసినట్లుగా నేను చూశానన్నప్పుడు
ఇక్కడ మీకు ఏ అనుభవం గుండా తీసుకెళ్ళాడు దేవుడు అనేది మనం చూస్తే అక్కడ అంటున్న మాట 5వ వచనంలో మనం చదువుతున్నాం, 6వ వచనంలో మనం చదువుతున్నాం. ఏమంటున్నాడు 5లోకి వచ్చేళ్ళకి? అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇజ్రాయేలులారా, కుమ్మరివాణి కుమ్మరివాణి యొక్క చేతిలో మట్టికి ఎలాగ కుమ్మరివాణి యొక్క మట్టికి చేసినట్లుగా నేను మీకును చేయలేదా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరివాని చేతిలో ఉండినట్లుగా ఇజ్రాయేలులారా మీరు నా చేతిలో ఉన్నారు. ఏ అనుభవం చూపిస్తుందండి? నిన్ను ఒక అనుభవం గుండా దేవుడు అక్కడ తీసుకెళ్ళింది ఇర్మియాకి ఎందుకనంటే విడిలిపోయినటువంటి జీవితాలని తిరిగి మరలా నేను సరిచేయగలను. చాలామంది అనుకుంటారు వీడి పని అయిపోయింది, వీడి జీవితం అయిపోయింది, ఇంతటితో వాడి పని ముగించబడింది. అది లోకపు మనుషుల యొక్క నైజం. కానీ దేవుడి చేతిలోకి వచ్చావంటే, దేవుడి చేతికి నువ్వు ఇచ్చావంటే ఎందుకు తీసుకొని రమ్మని చెప్తున్నాడు, ఎందుకు చూడమన్నాడంటే అది సరిచేయబడినటువంటి విడిలిపోయిన పాత్రను సరిచేసినట్లుగా నీ జీవితాన్ని సరిచేయగలిగిన వాడు, నీ కుటుంబాన్ని సరిచేయగలిగిన వాడు. అక్కడ అదే చెప్తున్నాడు, జిగట మన్ను కుమ్మరివాని చేతిలో ఉండినట్లుగా ఇజ్రాయేలులారా మీరు నా చేతిలో ఉన్నారు. మనం ఆయన చేతిలో ఉంటే బాగు చేస్తాడు, ఆయన చేతిలో ఉంటే నిన్ను సరిచేస్తాడు. కాబట్టి దేవుడు ఎందుకు నిన్ను కొన్ని ఆత్మానుభవంగా నేను తీసుకెళ్తున్న గల కారణం ఏంటంటే నువ్వు సరిచేయబడటానికి, శుద్ధ సువర్ణముగా మార్చబడటానికే. ఎజ్కేల్లో కూడా మనం చదివితే ఎజ్కేలుకు కూడా దర్శనములో దేవుడు కనపడి 37వ అధ్యాయం ప్రారంభము 1లో నుంచి మనం చదివితే యెహోవా హస్తము నా మీదకి వచ్చుచూ ఉండగా నేను ఆత్మవశుడినై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయ కలిగినటువంటి దిగువనున్నటువంటి వాటి మధ్యలో నన్ను ఇటు అటు నడిపించుచూ ఉండగా ఏమై ఉన్నదంట? ఒక లోయ కలిగిన చోట్లోకి తీసుకెళ్ళి ఎక్కడ చూసినా పుర్రెలు, ఎముకలు, కలేబరాల మధ్యలో ఎండిపోయిన ఎముకలు, అటు ఇటు తిరగమని చెప్తున్నాడు. అటు ఇటు నువ్వు చూసి తిరగమని చెప్తూ 2లోకి వచ్చేళ్ళకి ఆ ఎముకలలో లోయలలో కనబడినప్పుడు అవి కేవలము ఎండిపోయినటువంటి ఎముకలను రాయబడినది. 3లోకి వచ్చేళ్ళకి ఆయన నరపుత్రుడా, ఎండిపోయినటువంటి ఈ ఎముకలను బ్రతుకగలవా అని ఆయనను అడిగినప్పుడు ప్రభువా యెహోవా అది నీకు మాత్రమే తెలుసునని ఆయనతో చెప్పాను. చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎండిపోయినటువంటి ఎముకలను చూపిస్తున్నాడు, తీసుకొని వెళ్ళి ప్రవచించమని చెప్తున్నాడు. ఎప్పుడైతే దేవుడు అక్కడ మీరు చదివితే ఆ మాటల్లో మీరు గమనించే అందుకు ఆయన ప్రవచించగా అయితే ఆ ఎండిపోయిన ఎముకలతో ఇట్లా అనమని ఆ ఎముకలతో మాట్లాడమని చెప్పినప్పుడు దేవుడు మాటలు విని ప్రవచించగా ఎండిపోయినటువంటి ఎముకలను కూడా జీవము కలిగి చేసింది. నరాలు మాంసమును సమకూర్చబడినట్లుగా రాయబడి ఉన్నది. మహాసైన్యముగా లెగిసినట్లుగా ఆ కలేబరాలు, ఎండిపోయిన అష్టపంజరాలు కూడా లెగిసినట్లుగా రాయబడి ఉన్నది. అంటే దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన నిన్ను తీసుకొని పోయేది ఒకటి మనం గమనించాలి. రాయబడినటువంటి మాటలో ఆత్మ సంబంధమైన అనుభవంలో దేవుని యొక్క అనుభవం చేత నడిపించటానికి, 2 విడిలిపోయిన జీవితాలను తిరిగి కట్టడానికి తీసుకొని రమ్మని చెప్తున్నాడు ఆయన. 3వది మనం గమనించాలి, ఎండిన ఎముకల సహితము కూడా జీవమును కలుగు చేయగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, లూకా సువార్తలో 10వ అధ్యాయం 34వ వచనములు మీరు చదవచ్చు. ఆ 34లో మనం చదివితే ఒకడు యెరూషలేములో నుండి యెరికోకు వెళుతున్నాడు. యెరికోకు వెళుతున్నప్పుడు దొంగల చేతుల్లో చిక్కుకొని ఉండగా 34లో మనం చదువుతున్నాం, అతనిని చూసి చూడండి, దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మంచి సమరయుడిగా వచ్చి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి ఆ నూనెను ద్రాక్షరసము పోసి అతని గాయములను కట్టెను. అతని వాహనము మీద ఎక్కించుకొని ఒక పూటకోని వాని ఇంటికి తీసుకొని పోయెను. ఎక్కడ తీసుకొచ్చాడంట? చాలా జాగ్రత్తగా గమనించండి. సంఘం అనేటువంటి పూటకోని వాని ఇంటికి తీసుకొచ్చాడు. ఇతను ఎక్కడున్నాడంట? లోకం అనేటువంటి ఆ ఎరుకోలో
ఏమై ఉన్నాడంటే గాయముల చేత కొట్టబడి అతను కనుపులతో పడి ఉన్నట్లుగా రాయబడింది. ఈ లోకం అనేటువంటి పరిస్థితుల మధ్యలో, మానవ జీవితము అనగారిపోతున్నటువంటి పరిస్థితుల మధ్యలో ప్రభు ఎక్కడికి తీసుకొస్తున్నాడంట? సంఘం అనేటువంటి పూట కూని వారి ఇంటికి తీసుకొస్తున్నారు. మరి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన గాయాలు కట్టాడు, ద్రాక్షారసము పోశాడు, ఆయన పరమాశించాడు, ఆయన్ని వాహనం మీద ఎక్కించుకున్నాడు, పూటకోని వాడిని ఇంటికి తీసుకొచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు తీసుకొస్తున్నారంటే, ఒకటి మీరు గమనించాలి, నీ గాయములన్నీ కట్టువాడు ఆయన. నీ గాయములన్నీ కట్టువాడు, నీ గాయములన్నీ మాన్పువాడు. మీరు గమనించాలి, ఎహెజ్కేలు గ్రంథములోనే మనిషి యొక్క జీవితాన్ని గురించి, ఆ పుటక గురించి రాయబడి ఉన్నది. మీరు గమనించవచ్చు. 16వ అధ్యాయము 4వ వచనంలో మీరు చదివితే, నీవు జనన విధిని చూడగా నీవు పుట్టిన నాడు నాభి సూత్రమును కోయబడలేదు, శుభ్రమగునట్లు నీవు నీళ్లతో కడగబడలేదు, నీకు ఉప్పు రాయబడలేదు, బట్ట చుట్టేవారు లేకపోయిను, కనీసం ఆ రోజు నీ మీద జాలి చూపించేవారు కూడా లేకపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగంట? తల్లి గర్భములో నుండి పిండముగా పడినటువంటి శిశువుగా పడినప్పుడు అర్థమైందండి, తల్లి నుండి బిడ్డను వేరు చేసేటువంటి బొడ్డు కత్తిరించే వాళ్ళు ఎవరు లేకపోయారంట. నీళ్లు పోసి శుభ్రం చేసేవాళ్ళు లేకపోయారంట, బట్ట చుట్టేవాళ్ళు లేకపోయారంట. వీటిలో ఒక్కటైనను ఎవరు చేసేవాళ్ళే. అటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవ జీవితాన్ని ఈరోజు మనం గమనించాలి. 5వ వచనములో, ఈ పనిలో ఒక్కటైనను చెయ్యవలనని ఎవరు కూడా లేరు గాని ఎరుగరు. ఇదిగో ప్రభువే వారి మీద నీ మీద ఎవరు కటాక్షింపలేదు, నీ యందు జాలిపడిన వాడు ఒక్కడైనను లేకపోయినను, నువ్వు పుట్టిన నాడు బట్టను మరి నిన్ను నేలను పడివేసిన ఉన్నారని, నిన్ను చూసి అసహించుకుంటున్నటువంటి వారుగా ఉన్నారని చెప్పి దేవుడే నీ మీద కనికరం చూపించినట్లుగా రాయండి. అంతే కదండి, కనినటువంటి తల్లికి కూడా తెలియదు ఆ బిడ్డ ఎలా ఉన్నదో డెలివరీ టైం. దేవుడు కనికరం. ఈరోజు మనుషులను చూడండి, ఆ స్థితిలో నుంచి జ్ఞానము కలిగి, వస్త్రాలు వేసుకొని, బలము కలిగి, ఎన్ని గర్వముతో అహంకారపు మాటలు మాట్లాడుతుంటారో. మనుషుల మీద మాట్లాడేవాళ్ళని కొంతమందిని చూస్తాం, దేవుడి మీద మాట్లాడేవాళ్ళు కొంతమందిని చూస్తాం. ఆ దినాలలో నిన్ను కనికరము పడింది ఎవరు? దేవుడే. మనిషి జీవితం ఏ పాటిదండి? వీళ్ళ శాస్త్రాలు చూసి ఆయన నవ్వుకుంటున్నానని చెప్తున్నాడు కీర్తన గ్రంథములో. ఈ మనుషులు శాస్త్రాలు చూసి, ఎందుకో తెలుసండి, ఒక్క క్షణము, ఒక 2-3 నిమిషాలు వారు నోరు ముక్కు ఆపేసేస్తే ఆ గాలి ఎడిపోయిందో తెలియదు, మనిషి ఏమైపోతాడో తెలియదు. మనిషి యొక్క ప్రాణము దేవుడి చేతిలో ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళేది ఎందుకనంటే, 1 ఆత్మ సంబంధమైన అనుభవం, 2 విడిలిపోయిన జీవితాన్ని కట్టడానికి, 3 ఆయన ఎందుకు తీసుకొని వెళుతున్నారని అంటే, ఇదిగో 3వ విషయములో ఎండిన ఎముకలను తిరిగి మరలా జీవింప చేయటానికి దేవుడు తీసుకొని వచ్చేవాడు ఆయన. కాబట్టి దేవుని చేతిలో మనం ఉండాలి, దేవుని చేతిలో మనము ఉండాలి. దేవుడి చేతిలో ఉన్నవారు ఎవరనంటే, సంఘములో ఉన్నవారు, దేవుని సేవకుల మాటలు విని వాక్యమనే ఉపదేశము చేత కట్టుకున్నవారు దేవుని చేతిలో ఉన్నారు. కాబట్టి నువ్వు దేవుడి చేతిలో ఉన్నావా, లేకపోతే లోకములో ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, దేవుడు నీ మీద కనికరమును చూపించి, ఇదిగో నీలో ఉన్న ప్రతి బలహీనతలు ఆయన క్షమించి ఆయన యొద్దకు పిలుచుకుంటున్నాడు. ఆయనకి సమయం ఇవ్వు, ఆయనతో నిబంధన కలుగుండు. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా కలుగు చేయునుగాక. ప్రార్థించాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ఇప్పటి వరకు వాక్యం విన్న మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మీ ఆత్మచేత నింపండి. ప్రతి విషయములోనైనా అయా, మరి ఎక్కడ ఏ విషయములోనైనా తోసిపుచ్చక ఈ వాక్యమును బట్టి వాళ్ళ కుటుంబాలను మీ సన్నిధికి తీసుకెళ్ళండి. మీతో నిబంధన కలిగి మీతో జీవించే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునితో వచ్చిన పరిశుద్ధ